బిగ్ బాస్ చరిత్రలోనే చాలా పెద్ద గొడవ నాకు తెలిసినంత వరకు. అసల అంటే 20 నిమిషాలు ఒక గొడవ ఏశారు దగ్గర దగ్గర. అంటే ఒక ఎపిసోడ్‌లో ఒక గొడవనేశారంటే మామూలు విషయం కాదు. దట్టు ఫ్రైడే ఎపిసోడ్ కెప్టెన్సీ టాస్క్ ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సిన ఎపిసోడ్. అలాంటిది కెప్టెన్సీ టాస్క్ కూడా లైవ్‌లో లేపేసి లాస్ట్‌లో ఏదైతే బ్రాండ్ టాస్క్ ఎయ్యాలి కాబట్టి బ్రాండ్ టాస్క్ పెట్టుకున్నారు గానీ, అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆ గొడవకి. మామూలు కాదు. అన్‌కట్ వర్షన్ అంతే కంప్లీట్‌గా ఉంది ఆ గొడవ. సో, దాంట్లో తప్పు ఎవరిది, కరెక్ట్ ఎవరిది అనేది మాట్లాడుకుందాం. సో, గొడవని కాసేపు పక్కన పెడితే, దాని తర్వాత తనూజ మామూలుగా అంటే హౌస్‌లో మెజారిటీ తనూజని టార్గెట్ చేశారు ఈరోజు. మెజారిటీ మెంబర్స్ 6 మెంబర్స్ ఆ అమ్మాయిని టార్గెట్ చేసి, సో, ఆ అమ్మాయిని కెప్టెన్ అవ్వకూడదు, కెప్టెన్సీ కంటెంట్ నుంచి రిమూవ్ చేశారు. సో, దాని తర్వాత బిగ్ బాస్ ఆ అమ్మాయికి పవర్స్ ఇచ్చారు. 2 పవర్స్ ఇచ్చాడు. సో, ఆ 2 పవర్స్ ఆ అమ్మాయి ఉపయోగించుకొని మాస్టర్ స్ట్రోక్‌లు ఇచ్చింది. మామూలుగా కూడా కాదు, నెక్స్ట్ లెవెల్ ఇచ్చింది. సో, అది దెబ్బ మీద దెబ్బ కొట్టింది అసలు. నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే తనకి ఏదైతే దెబ్బ కొట్టారో తిరిగి వితిన్ ద టైం అసలు వెంటనే కొట్టేసింది చూసారు ఆ దెబ్బలు. అవి మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. సో, మాట్లాడుకుందాం. మానిస్టర్ టాస్క్‌లో కళ్యాణ్ 110% ఎఫర్ట్ పెట్టాడు. ఎంత కష్టపడ్డాడంటే ఆ అబ్బాయి మామూలుగా కూడా కాదు. నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడాడు అనిపించింది. సో, అవన్నీ వన్ బై వన్ మాట్లాడుకుందాం. ఇమాన్యుయల్ వరస్ట్ టు ద కోర్. వరస్ట్ టు ద కోర్ అనిపించాడు. మామూలు కూడా కాదు. అమ్మకి వెన్నుపోటు పొడిచాడు. అమ్మ అనే పదానికి వెన్నుపోటు పొడిచాడేమో అనిపించింది. పాపం అనిపించింది సంజన గారు చూసిన తర్వాత. నోరు తెరిచి అడుక్కుందామా. అయినా కూడా ఆ అబ్బాయి మనసు కనికరించలేదు. అంత సేఫ్ గేమ్ ఆడాడు. అంత సెల్ఫిష్ గేమ్ ఆడాడు అంటేనే క్లియర్‌గా అర్థమవుతుంది. నాకు ఏదో అమ్మ సెంటిమెంట్‌ని వాడుకొని గేమ్ ఆడాడేమో అనిపించింది. అంటే లైక్ వాళ్ళ మమ్మీ, మమ్మీ అని చెప్పి అది దాంతో ఆ సెంటిమెంట్‌ని తీసుకొచ్చి ఏదో అలా చేసాడేమో అని అనిపించింది తప్పితే, నిజంగా పాపం సంజన గారిని చూస్తే చాలా బాధేసింది. టెడ్డీ టాస్క్‌లో ఎంతైతే బాధేసిందో దానికంటే 100 రెట్లు ఎక్కువ బాధేసింది ఆమెను చూస్తే. ఎందుకంటే మాట్లాడుకుందాం రివ్యూలో. సో, ఇక్కడ ఎపిసోడ్ దగ్గరికి వచ్చేసరికి, ఈ గొడవ దగ్గరికి వచ్చేసరికి దానికంటే ముందు వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మగారు వచ్చారు. మంచిగా మాట్లాడారు అందరితోటి. ఇమాన్యుయల్‌కి మంచిగా సలహాలు ఇచ్చారు. అంటే లైక్ నువ్వు మంచిగా రావాలి, బయట కమెడియన్‌వి ఇప్పుడు హీరో అయి రావాలి బయటికి. నువ్వు తెలుగు స్టేట్స్‌లో రెండిటికి పరిచయం అయ్యావు అని చెప్పి వాళ్ళ అమ్మగారు మంచిగానే మాట్లాడారు. సో, రితు వాళ్ళందరితోటి మంచిగా కామెడీ చేశారు. బయటికెళ్లారు. సో, దాని తర్వాత డైరెక్ట్‌గా గొడవ స్టార్ట్ అయింది. కెప్టెన్సీ కంటెండర్ నుంచి అర్హత లేని వాళ్ళని తీసేయమన్నప్పుడు దివ్యతో స్టార్ట్ చేశారు. దీనికంటే ముందు తనూజ 2 సార్లు లైవ్‌లో మాట్లాడుద్ది. సో, ఇక అర్థమైపోయి ఆ అమ్మాయికి సిట్యుయేషన్ ఈ అమ్మాయిని లేపేత్తారని, ప్లీజ్ నన్ను తీసేయకండి, ఇది చెప్పి రీజన్ చెప్పి అది చెప్పి నన్ను తీసేయకండి అని చెప్పారు. మెజారిటీ సో, అనాదిగా వస్తున్న ఆచారము ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో ఆళ్ళని తీసేస్తారు. అది సేఫ్ గేమ్ అది. సో, ప్రతి ఒక్కరు అదే చేస్తారు. ఇంకా వేరే వాళ్ళని ఎవరు అంటిల్ అన్లెస్ ఏదైనా ఆ పర్సన్ తోటి పర్టికులర్ క్లోజ్ సిట్యుయేషన్ ఉంటే తప్పితే, క్లోజ్ మూవ్‌మెంట్ ఉంటే తప్పితే, క్లోజ్ అసోసియేషన్ ఉంటే తప్పితే, సో, మెజారిటీ ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళనే తీసేయడానికి ట్రై చేస్తారు. కాకపోతే వాళ్ళు డిఫెండ్ చేసుకోకూడదని లేదు. బరాబర్ వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి. ఆ పాయింట్‌కి వాళ్ళు అగ్రీ చేయాలని కూడా లేదు. ఎందుకంటే ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోవాలి సిట్యుయేషన్. ఎందుకంటే అర్హత లేదు అని బిగ్ బాస్ చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోతే నిజంగానే వాళ్ళకి అర్హత లేదు అన్నట్టే ఉంటది. అండ్ దట్టు తనూజ కూడా లాస్ట్‌లో ఒక మాట చెప్పుద్ది. నిజంగా కరెక్ట్ మాట చెప్పుద్దనమాట. ఈ గొడవ వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్య తనూజ, దివ్య మధ్య అది మామూలు గొడవ కాదు. అంటే దివ్య వచ్చినప్పటి నుంచి ఒక 2 వారాల తర్వాత నుంచి ఓపిక పట్టి ఆ అమ్మాయి మనసులో ఉన్నదంతా కక్కేసింది. ఆ కోపం, ఆ పగ, ఆ ప్రతీకారం ప్రశాంతంగా కక్కేసింది. ఆ అమ్మాయి రేపు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతున్నా కూడా అమ్మాయికి ప్రాబ్లం లేదు. లైక్ ఎలాగంటే 'నాగవల్లి' సినిమా ఒకటి ఉంటుంది. 'నాగవల్లి' కానీ 'చంద్రముఖి' కానీ ఆ రాజుని మంట తగలబెట్టేసిన తర్వాత అట్లా ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్ సిట్యుయేషన్ దివ్యది. ఎందుకంటే లైక్ ఆ మనసులో ఉన్నదంతా కక్కేసింది. ఇప్పుడు ఇటుపక్క దగ్గరికి వచ్చేసరికి తనూజ దగ్గరికి వచ్చేసరికి తనూజకు కూడా దివ్య మీద కోపం. ఎప్పుడైతే ఆ ట్రైన్ టాస్క్‌లో కెప్టెన్సీ నుంచి తీసేసిందో, సో, అక్కడి నుంచి దివ్య మీద అప్పటి వరకు దివ్యని పెద్ద పట్టించుకునేది కాదు. అక్కడి నుంచి దివ్య మీద కోపం పెట్టుకుంది ఆ అమ్మాయి కూడా. సో, ఈ అమ్మాయి ఏంటి, ఈ అమ్మాయి కూడా గట్టిగా మాట్లాడింది. కౌంటర్ పార్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇన్‌స్టిగేట్ చేసింది ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి ఎక్కడ తగ్గలేదు. ఈ అమ్మాయి కూడా గట్టిగా మాట్లాడింది. ఈ అమ్మాయి ఎందుకు మాట్లాడిద్ది? నార్మల్‌గా అయితే తనూజ అక్కడ ఆ ప్లేస్‌లో ఇంకా వేరే ఎవరున్నా కానీ గొడవ పడదు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వేరే పర్సన్స్ ఎవరైతే ఉంటే చాలా తక్కువగానే మాట్లాడుద్ది. ఇంత రేంజ్‌లో మాట్లాడదు. దివ్య కాబట్టి, దివ్యకి అంత సీన్ లేదు కాబట్టి, సో, ఈ అమ్మాయి కూడా లోపల కోపం ఉంది కాబట్టి ఇచ్చి పడేద్దాం అన్న రేంజ్‌లో ఈ అమ్మాయి కూడా మొదలుపెట్టింది. ఆ అమ్మాయి ఇన్‌స్టిగేట్ చేసింది. బికాస్ షీ వాస్ ఫుల్లీ ప్రిపేర్డ్. ఈ అమ్మాయి అంత ప్రిపేర్డ్ లేదు. అయినా కూడా ఈ అమ్మాయి సైలెంట్ అయిపోవాలి. సైలెంట్ అయిపోయి సరే 2 మాట్లాడి సైలెంట్ అయిపోయి ఈ అమ్మాయి కూడా తిరిగి కౌంటర్ ఇచ్చింది. బికాస్ ఆఫ్ ఇద్దరికి పడట్లేదు. ఆ కోల్డ్ వార్ నడుస్తుంది. బికాస్ ఆఫ్ బర్నీ గారు. ఆయన ఏంటి వీళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర వీళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి ఈ అమ్మాయి గురించి ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి గురించి ఈ అమ్మాయికి చెప్పి ఆయన వాళ్ళల్లో ఒక జలస్ ఫీల్‌ని నింపాడు. వీళ్ళకి కూడా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటే జలస్ ఫీల్ ఉంది. సో, దివ్యకి తనూజ మీద జలస్ ఫీల్ ఉంది. తనూజకి దివ్య అంటే అస్సలు నచ్చదు. బికాస్ ఆఫ్ కెప్టెన్సీలోంచి తీసేసింది, అవి తీసేసింది అని చెప్పి దివ్య అంటే తనూజ కోపం.
ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. పిచ్చి పీక్స్లోకి వెళ్తారన్నమాట. అసలు ఏం మాట్లాడుకుంటారో కూడా తెలియదు. బట్ ఇక్కడ ఇద్దరిది తప్పులున్నాయి. సో ఇన్స్టిగేట్ చేసింది మాత్రం దివ్యానే. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటూ నేను తీసేస్తున్నా అని చెప్పి ఒక రీజన్ చెప్పింది. దాని తర్వాత ఈ అమ్మాయి మాట్లాడుతుంది. ఈ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు దివ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అనింది. సో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అనే మాట తప్పు మాట కదా. సో ఆ అమ్మాయి అనింది. సో దాని తర్వాత నువ్వు పోయి కూర్చోపో అంటే కూర్చోపోయింది అంటే బ్యాడ్ వర్డ్. అంత దానికంటే ముందు పిచ్చి పిచ్చిగా మాట్లాడకనింది. కూర్చోపో అంటే తీసుకోలేకపోయింది. అంటే లైక్ గొడవ పెట్టుకోవాలి, హైలైట్ అవ్వాలి, పెద్ద జరగాలి, లేదా తన మనసులో ఉన్నదంతా కక్కేయాలి. తనుజ మీద ఉన్న కోపం ఏదైతే ఉందో ఆ కోపం మొత్తం అక్కడ తీర్చేసుకోవాలి, ఫ్రీ మైండ్తో బయటకు వెళ్ళాలి. మేబీ ఎలిమినేట్ అయిపోతానో అమ్మాయికి అర్థమవుతుందో భయం ఉందో తెలియదు. సో ఆ కండిషన్లో అమ్మాయి ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఇంకా తనూజ మీద ఇంతకంటే బెటర్ ఛాన్స్ రాదు, ఇదే లాస్ట్ ఛాన్స్, యూటిలైజ్ చేసుకుందాం, గట్టిగా మాట్లాడదాం అన్న థాట్లో అమ్మాయి మాట్లాడింది. ఇట్స్ అండర్స్టూడ్, ప్లాన్డ్గానే చేసింది అమ్మాయి. సో దివ్య గట్టిగానే మాట్లాడింది. సో ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇంకొన్ని మాటలు ఏం మాట్లాడింది. సో తనుజ వెళ్ళి కూర్చోపో అది ఇది ఉన్నప్పుడు నువ్వెవరు కూర్చోమని చెప్పడానికి, నా ఇష్టం, నేను నిలబడతా, నేను మాట్లాడుకో అది ఇది అని చెప్పి అంటుంది. దాని తర్వాత నాకు అర్థమైందిలే, నువ్వు వెళ్ళి లేచి మాట్లాడితే అప్పుడు నీ వెనక అందరూ వస్తారని చెప్పి, ఇదే కదా నీ ప్లాన్, ఇదే కదా అంటే నువ్వు వెళ్ళి మాట్లాడాల్సింది, నువ్వు ఎక్కడ ఎందుకు కూర్చున్నావు దిష్టి బొమ్మలాగా అని చెప్పి దివ్య అనింది అన్నమాట. మళ్ళీ దిష్టి బొమ్మ అని కూడా ఈ అమ్మాయి అనింది. దిష్టి బొమ్మ అనక అని చెప్పి ఈ అమ్మాయి అనింది. దాని తర్వాత మళ్ళీ గొడవ. సో మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ కూర్చుని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్న తర్వాత దివ్య మళ్ళీ వస్తూ నేను నీలాగా నేను లేక ఇక్కడ ఎమోషన్స్ని బాండింగ్స్ని వాడుకోలేదు, గేమ్ కోసం వాడుకోలేదు అనేది అక్కడ కూడా అమ్మాయి ఇన్స్టిగేట్ చేసింది. దాని తర్వాత ఈ అమ్మాయి ఇక్కడ వెంటనే నేను ఒక మనిషి వద్దు అని చెప్తున్నా కూడా ఆ మనిషి వెనక తిరగడానికి నేనైతే తిరగడానికి అసలు ఉండాలి అని చెప్పి ఈ అమ్మాయి బర్నీ గారి గురించి తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి మాట్లాడింది ఇక్కడ. సో బాండింగ్స్ని వాడుకున్నామని చెప్పింది ఆ అమ్మాయి. సో ఈ అమ్మాయి నువ్వు బర్నీ గారు ఒక పక్క ఆయన వద్దని చెప్పి ఎక్స్ప్రెషన్స్తో చెప్తున్నా కూడా తెలుసుకోలేక ఆయన వెనకనే తిరుగుతున్నావు అని చెప్పి అనింది. ఎవరు తిరుగుతున్నారు వెనక ఈ అమ్మాయి కూడా వెళ్ళింది. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఒక మాట అనేది ఈ అమ్మాయి అది తగ్గలేదు. సో ఈ అమ్మాయి కూడా అనేసింది మాట. సో ఇప్పుడు బర్నీ గారి మధ్య ఏ అనింది ఫస్ట్ ఈ అమ్మాయి దివ్య, తర్వాత బర్నీ గారు అనింది. మళ్ళీ ఆ గొడవలో ఆయన ట్రిగ్గర్ అవుతాడేమో అని చెప్పి మళ్ళీ బర్నీ గారు అనింది. ఈ అమ్మాయి బర్నీ అసలు ఏ అని పిలిస్తే ఎందుకు పిలిచారంటే, లేదు అమ్మాయి బర్నీ గారు అని పిలిస్తే నేను పలికారంటది. ఫస్ట్ ఈ అమ్మాయి ఏ అని కూడా అంటది, అదే అమ్మాయి కూడా అంటది దివ్య ఏ అని కూడా అన్నానని. సో పిలిచింది, మీ ఇద్దరు మధ్యలోకి నేను ఎందుకు పిలుస్తున్నానని చెప్పి ఆయన సేఫ్ అయిపోయాడు. ఆయన ఏంటంటే ప్రతిసారి మీ ఇద్దరు తిట్టుకొని నన్ను లాగుతారు ఎందుకు అని చెప్పి ఆయన. సో ఇక్కడ దివ్య దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే క్లియర్గా ఆ అమ్మాయి మీద కోపం ఉంది, ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం. నిన్న బర్నీ గారు వచ్చి వాళ్ళ డాక్టర్ వచ్చి చాలా గట్టిగా మాట్లాడేసరికి ఇంకా కోపం పెంచేసుకుంది. సో అదంతా ఇక్కడ చూపించాలనుకుంది, చూపించేసింది, ఓకే ఫైన్. సో దాని తర్వాత ఇంకా మాట్లాడుకుంటున్నప్పుడు ఇద్దరు ఇంకొంచెం గట్టిగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ మధ్యలో ఇక్కడ కూడా దివ్య అని ఈ పాయింట్లో కూడా అక్కడ అమ్మాయి సింపతి స్టార్ అనేది, అబ్బా నీలాగా సింపతి ఇచ్చాడు నాకు అదో సింపతి స్టారు, ఇక్కడ అన్ని చేసేసి వెళ్ళి ఆ మూల కూర్చొని అసలు నాకు ఏమి తెలియదు ఇట్లా కూర్చుంటావు సింపతి స్టార్ అని తనుజ అనేది. సో దానికి ఈ అమ్మాయి వెంటనే సింపతి స్టార్ ఏంటి, సింపతి అదే నువ్వు సీరియల్ స్టార్వి, అక్కడ సీరియల్లో ఏడ్చి ఇక్కడ కూడా మళ్ళీ ఏడుపు కంటిన్యూ చేస్తున్నావు అని బయట సీరియల్ గురించి తీసుకొచ్చింది. ప్రొఫెషన్ గురించి ఫస్ట్ తీసుకొచ్చింది అయితే మాత్రం కంప్లీట్లీ దివ్యానే, విచ్ ఈస్ వెరీ రాంగ్. సో దాంతో ఈ అమ్మాయి ఇక్కడ ఆయన ఆగింది, సరే రివ్యూలు ఇచ్చుకోపో అని చెప్పి ఈ అమ్మాయి కూడా ఉంది. సో ఆ అమ్మాయి రివ్యూలు ఇచ్చింది అన్న సంగతి ఈ అమ్మాయికి తెలుసు అయితే క్లియర్గా. సో ఈ అమ్మాయి అనింది. సో మళ్ళీ కూర్చున్న తర్వాత అవును నువ్వు ఏడ్చుకుంటావు అని చెప్పి ఆ అమ్మాయి అంటే, అవును బయట అక్కడ కుదరకే కదా, మళ్ళీ బయట అక్కడ కుదరలేదు కాబట్టి ఎక్కడికి వచ్చావు అంటే, బయట గురించి ఎందుకు మాట్లాడతావు, నీ బయట గురించి నేను మాట్లాడినా, బయట గురించి మాట్లాడినా మర్యాద ఉండదు, బయట గురించి ఎందుకు మాట్లాడంటే సీరియల్ గురించి మాట్లాడావు కదా, సీరియల్లో యాక్ట్ చేస్తావు, అదే ఏడుపు ఇక్కడ ఏడుస్తున్నావు అని చెప్పింది. ఫస్ట్ సీరియల్ గురించి తీసుకొచ్చింది దివ్యానే, దాని తర్వాత అమ్మాయి రివ్యూస్ గురించి తీసుకొచ్చింది. సో ఇక్కడ అంతే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇట్లాగే ఇష్టం వచ్చి తిరుగుతున్న అమ్మాయి ఏ అని చెప్పి మీదకి వస్తా ఉంది, ఈ అమ్మాయి ఏ అని చెప్పి ఈ అమ్మాయి మీదకి వెళ్తా ఉంది. అసలు మామూలుగా లేదండి, అసలు గొడవ వర్స్ట్ అనమాట. ఇంకా ఏంటి ఇద్దరు ఎక్కడ ఆగలేదు అంటే, ఒకళ్ళు ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఒక పాయింట్లో ఆగుండుంటే అబ్బా ఈ పర్సన్ కరెక్ట్ అని అనిపించే వాళ్ళం, కానీ ఇద్దరికి కోపాలు ఉన్నాయి, ఒకళ్ళ మీద ఒకరికి కోపాలు ఉన్నాయి, మోర్ ఓవర్ జెలసీ ఉంది. సో కాబట్టి ఇద్దరు తిట్టుకున్నారు. బట్ ఇన్స్టిగేట్ చేసింది ఆ అమ్మాయి, ఇన్స్టిగేట్ చేసింది. ఈ అమ్మాయి ఆ ప్లాన్ నార్మల్గా ఏంటే ఈ అమ్మాయి ఆబ్వియస్లీ ఈ అమ్మాయి అంత ప్రీ ప్లాన్ లేకపోయినా తనూజ కూడా ఆగేది. సో అక్కడ ఉంది దివ్య కాబట్టి దివ్యకి అంత సీన్ లేదు కాబట్టి ఇచ్చి పడేస్తే పోయిద్ది అన్న థాట్లో సో ఆ అమ్మాయి కూడా ఇచ్చి పడేసింది. అదే వేరే వాళ్ళ అంటే ఇంత టూ మచ్ గొడవ పెట్టుకునేది కాదు. వాళ్ళ సిస్టర్ వచ్చి చెప్పి వెళ్ళిన తర్వాత ఇంత పెద్ద గొడవ పెట్టుకోవడానికి ఆ అమ్మాయి అసలు ఛాన్సే తీసుకోదు. అలాంటిది తనూజ ఛాన్స్ తీసుకుంది అంటే బికాస్ ఆఫ్ అటు పక్క ఉన్నది దివ్య. సో ఎన్నిసార్లు చెప్పినా కానీ వినట్లేదు. సో నిన్న వినలేదు, అదైతే అది పూసే దాంట్లో జెంటిల్గా కాలుకి పూసే దాంట్లోనే దివ్య ఏంటనేది క్లియర్గా అర్థమైపోయింది. సో ఆయన చేత మసాజులు చేయించుకుంటే ఆ అమ్మాయి కాలుకి పూస్తే తట్టుకోలేకపోయింది. క్లియర్గా దివ్యది జలసీ ఫీల్ కనిపిస్తుంది.
అందుకే నేను ఏమంటానంటే ఎడ్జి తనూజాకి ఇస్తా. దివ్య ఎంత వరస్ట్గా బిహేవ్ చేసిందంటే దివ్యకి ఆ అమ్మాయి మనసులో కోపం ఉంది తనూజ మీద. ఆ కోపాన్ని ఎలా అయినా తీసుకురావాలని చెప్పి, ఎందుకంటే ఈ దివ్య మాటల్లోనే కనిపిస్తుంది ఆ కోపం, కసి. అసలు మామూలుగా కూడా లేదు. ఎంత కోపం, ఎంత కసి కనిపించింది అంటే మీరు ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైంది. అంత దారుణమైన ఎక్స్ప్రెషన్స్ పెట్టింది అనమాట. సో ఇటు పక్క నుంచి కూడా ఈ అమ్మాయి అంటే ఎప్పుడు చూసినా అదే ఎక్స్ప్రెషన్స్ పెట్టుద్ది, అరుచుద్ది. కానీ బట్ దివ్యలో మాత్రం ఆ గొడవ జరిగిన తర్వాత ఆ రిలాక్సేషన్ చూస్తే ఎంత భారం దించుకుందో అమ్మాయి. కొన్ని వందల టన్నుల భారాన్ని దించుకున్నట్టే అనిపించింది. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే తనూజాని ఎవరైతే హేట్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఈరోజు దివ్య ఐ ఫీస్ట్ ఇచ్చినట్టే. అండ్ తనూజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, సో తనూజ ఎప్పటి నుంచో దివ్యతో ఆపోజిట్గా మాట్లాడాలనుకుంటుంది ఈ పర్టికులర్ విషయంలో. సో తనూజ కూడా మాట్లాడేసింది కాబట్టి తనూజ ఫ్యాన్స్ హ్యాపీ ఇక్కడ. అదనమాట గొడవ ఓవరాల్గా. సో ఇద్దరిది తప్పు ఉందంటే బరాబర్ ఇద్దరిది తప్పు ఉంది. సో తనూజ తన కోసం తను స్టాండ్ తీసుకోవడంలో తప్పే లేదు. సో లాస్ట్ టైం తనూజ ఏదైతే కెప్టెన్సీ టాస్క్లోంచి తీసేసినప్పుడు బర్నీ గారి వల్లే నువ్వు నన్ను తీసేస్తున్నావు, పర్సనల్ ఇష్యూస్ తీసుకొచ్చి తీసేస్తున్నావు అని ఏదైతే చెప్పిందో అదే ఇక్కడ మళ్ళీ రిపీట్ చేసింది. దానికి ఆ రోజు ఆ అమ్మాయి కౌంటర్ పార్ట్ ఇవ్వలేకపోయింది కాబట్టి దివ్య ఈ రోజు ఇంకా లేదని చెప్పి గట్టిగా కౌంటర్ పార్ట్ ఇచ్చేసింది అనమాట. సో ఇద్దరు తిట్టేసుకున్నారు. సో తప్పు ఎవరిదని మీరు కామెంట్ చేయండి. నేనైతే మాత్రం కొంచెం దివ్యాకే ఇస్తాను తప్పు చేసిందని. బికాస్ ఆఫ్ జలస్ ఫీల్ అయితే దివ్యాలో ఉంది కాబట్టి అది తనూజ మీద చూపెట్టిందని క్లియర్గా అర్థమవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ సంజన గారు వస్తారు. సంజన గారు కూడా వచ్చి సేమ్ పాయింట్స్ చెప్పి వెళ్తారు. దాని తర్వాత ఇమాన్యుల్ వస్తారు, సేమ్ పాయింట్స్ చెప్పి వెళ్తారు. దాని తర్వాత బర్నీ గారు సేమ్ పాయింట్స్ చెప్పి వెళ్తారు. దాని తర్వాత వచ్చేసరికి డెమోన్ పవన్, సో తనూజాకే పేరు చెప్తారు. కళ్యాణ్ వచ్చి డెమోన్ పేరు చెప్తాడు. సో నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి అన్న తనూజ పేరే చెప్తాడు. రితు వచ్చేసరికి ఇమాన్యుల్ పేరు చెప్పుద్ది. రితు వచ్చేసరికి ఇమాన్యుల్ పేరు చెప్పినప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పుద్ది. అంటే నువ్వు నామినేషన్స్లోకి రాలేదు అది ఇది అన్నావు, అందుకని నిన్ను పెట్టట్లేదు, నిన్ను తీసేస్తున్నాను అని చెప్పింది. ఒక పాయింట్ చెప్పిన తర్వాత సో దాని తర్వాత స్ట్రాంగ్ కంటెస్టెంట్ కదా, నాకు అడ్డం ఉంటావు అంటే ఓకే నువ్వు వీక్ కంటెస్టెంట్తో ఆడతావు అది ఇది అంటే, మరి నువ్వు ఆ రోజు డెమోన్ పేరు కూడా చెప్పావు కదా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని, మరి డెమోన్ కూడా మరి నువ్వు వీక్ కంటెస్టెంట్తో ఆడావని చెప్పి ఆ రోజు తీసుకొచ్చింది. ఈ అమ్మాయిని మాటల్లో గెలవడం చాలా కష్టం. సో ఈ అమ్మాయి ఒక పాయింట్ తీసుకొచ్చింది అక్కడ. ఓకే నా ఫైనల్గా ఇక్కడ 6 తనూజ పేరు చెప్తా. ఇప్పుడు తనూజ పైకి లేచి వచ్చేసరికి సో ఇంకా తనూజ ఇంకా ఈ అమ్మాయి నా వల్ల కాక ఈ అమ్మాయి వల్ల కాక పైకి లేచి తనూజ ఒక మాట ఉంటుంది. ఇప్పుడు ఆ గొడవ అంతా చెప్తే ఘోరంగా ఉంటుందని చెప్పి ఆ గొడవ చెప్పాలి, చెప్పే ఒప్పుకు లేక. మామూలు కూడా కాదు అసలు, వాగకని వాగకేంది వాగక అని చెప్పి అసలు ఘోరంలే అసలు. ఇంకా ఇమాన్యుల్తో మాట్లాడుతూ అంటే తనూజ అంటే కంటిన్యూస్గా అవ్వకూడదా అంటే ఒకసారి అయితే ఒకసారి అవ్వకూడదా అంటే, మరి నేను ఒకసారి అవ్వలేదు నన్ను అడిగినప్పుడు నేను అదే చెప్పాను. సో కెప్టెన్సీ కంటెండర్ బర్నీ గారు సెలెక్ట్ చేసినప్పుడు నేను ఆల్రెడీ అయ్యాను కాబట్టి వేరే వాళ్ళని సెలెక్ట్ చేసి నువ్వు చేసింది మరి నన్ను నా మీద ఎందుకు చేస్తున్నావు అంటే, మరి నేను చేశాను కదా సేమ్ పాయింట్ నీకు కూడా అప్లై అవ్వాలి కదా అంటాడు. నువ్వు త్యాగం చేసే పెద్ద త్యాగం నన్ను ఎందుకు చేస్తావు, నువ్వు కూడా చెయ్యి అంటాడు. సో ఓకే అని చెప్పి ఈ అమ్మాయి ఇంకా బయటకు వచ్చి పైకి లేచి వచ్చి ఒక మాట చెప్తున్నాను. సో అరిస్తే అరిచింది అంటారు, అరవలేకపోతే సరే అరవకుండా నోరు మూసుకొని ఉంటే సో తన గురించి తానే స్టాండ్ తీసుకోలేదు అంటారు. సో కాబట్టి చెప్తున్నాను, మీకు మనుషులకే తెలుసు నేనేం చేశాను. ఓకే మేబీ నేను హెల్ప్ చేసి ఉండొచ్చు, చేయకపోవచ్చు, బట్ మీకు తెలుసు నేనేం చేశాను అనేది, మీ మనసులకి తెలుసుద్ది. అంతవరకు మాత్రమే నేను చెప్పగలుగుతాను. బిగ్ బాస్ నా పేరు నేనే చెప్పుకుంటున్నాను. బిగ్ బాస్ వీళ్ళందరికీ నేను ఇమ్యూనిటీలో ఉంటే వీళ్ళకి భయం వస్తుందంట. సో అందుకని చెప్పి నా పేరు నేనే చెప్పుకుంటున్నాను బిగ్ బాస్ సో అని చెప్పి అమ్మాయి పేరు చెప్పుకున్నది అనమాట. సో తనూజాకి 6 ఓట్లు వచ్చాయి బిగ్ బాస్, అందుకని తనూజానే. డెమోన్కి 1 ఓటు, ఇమాన్యుల్కి 1 ఓటు వచ్చింది బిగ్ బాస్. తనూజా పేరు అంటే అక్కడ కళ్యాణ్ అంటుంటాడు నీ పేరు నువ్వు చెప్పుకోవడానికి వీలు లేదు అది ఇది అంటే, లేదు ఇంకా నా పేరు నేనే చెప్పుకునే అమ్మాయి అంటుంది. బిగ్ బాస్ ఫైనల్గా నీ పేరు నువ్వు చెప్పుకోకూడదు అంటే అప్పుడు పైకి లేచి వచ్చి ఇమాన్యుల్ పేరు చెప్పుద్ది. ఇమాన్యుల్ బిగ్ బాస్ ఫస్ట్ టైం కెప్టెన్సీ అయ్యాడు. సో కెప్టెన్కి దానికి అర్హత, దానికి కనీసం దానికి విలువ కూడా ఇవ్వకుండా త్యాగం చేశాడు. సెకండ్ టైం క్యాప్టెన్ అయ్యాడు. సో మళ్ళీ ఇంకా అంటే 3వ క్యాప్టెన్ గురించి చెప్పలేదులే. సో ఒకసారి మళ్ళీ కెప్టెన్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు కూడా హౌస్ మేట్స్ మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ రావాలి కాబట్టి సో నేను ఇమాన్యుల్ తీసేస్తున్నాను బిగ్ బాస్ అని చెప్పి ఇమాన్యుల్ తీసేసింది. సో అప్పుడు బిగ్ బాస్ ఫైనల్ డెసిషన్ చెప్పమంటే అప్పుడు ఈ అమ్మాయి అక్కడ నిలబడుద్ది. సో హౌస్ మెజారిటీ ఏదైతే ఉందో అది చెప్పమంటుంది వీళ్ళందరూ. లేదు నేను బిగ్ బాస్ నన్ను అడిగాడు నేను చెప్తా అంటది. నిన్ను అడగలేదు, సో ఎవరిని తీసేశారో వాళ్ళ పేరు చెప్పండి అని చెప్పారు కాబట్టి తనూజ పేరు చెప్పలేదు అని చెప్పి. నిజంగా తనూజ నువ్వు చెప్పు అని ఉంటే మాత్రం తనూజ పక్క ఇమాన్యుల్ పేరు చెప్పేసేదేమో నాకు తెలిసి. మొహమూలు ఉండేది కదా అది. సో అక్కడ ఇంకా ఇమాన్యుల్ భయపడతా ఉంటాడు, ఓ అమ్మాయి ఈ అమ్మాయి నా పేరు ఆడి చెప్పొద్దు అని చెప్పి. ఎందుకు నామినేషన్స్ అంటే అంత భయం ఇమాన్యుల్కి నాకు అర్థం కావట్లా. వణికిపోతున్నాడు. అదే నాకు బాగా అసలు ఇంత భయస్తుడు. మరి కెప్టెన్ విన్నింగ్కి అర్హత ఎక్కడ ఉంటుందో, నామినేషన్స్ ఫేస్ చేసే అంత దమ్ము లేకపోతే మరి విన్నింగ్కి ఎలా అర్హత ఉంటుంది అనేది నా బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. నువ్వు తప్పో మంచో చెడో
చాలా మంది ఇప్పుడు కళ్యాణ్ అనే వ్యక్తి ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళొచ్చి ఇప్పుడు విన్నింగ్ రేస్లోకి వచ్చాడు. నేను దాన్ని గుర్తిస్తా, దాన్ని అప్రిషియేట్ చేస్తా నేను. ఇప్పుడు తనూజ అనే అమ్మాయి తప్పో ఒప్పో ప్రతి వీక్ నామినేషన్లోకి వెళ్ళి వస్తుంది ఆ అమ్మాయి. అలాంటి వాళ్ళు ఉండాలి. అసలు నువ్వు నామినేషన్స్లోకి వెళ్ళడానికే భయపడుతున్నావు. వాళ్ళని నామినేట్ చేస్తారా లేదా అని పక్కన పెట్టు. నువ్వు అసలు నామినేషన్స్లోకి వెళ్ళడానికి భయపడుతుంటివే, ఇంకా నీకేంది అసలు? ఇంకా విన్నింగ్ అర్హతలు ఎక్కడ ఉంటాయి నీకు లేవు కదా. నువ్వు లిటరల్లీ ఇమ్యూనిటీ కోసమే వెళ్తున్నావు. ఇప్పుడు తనూజ అనే అమ్మాయి, నేను అమ్మాయి కూడా కెప్టెన్ అవ్వాలనుకుంటుంది. అమ్మాయి ఏమంటుంది, నేను టాస్క్లు ఆడాలి, నన్ను పక్కన కూర్చోపెట్టద్దు, నా పర్ఫార్మెన్స్ చూపించుకోవాలంటుంది. ఇమాన్యుల్ అలా అనట్లేదు కదా, నాకు కెప్టెన్సీ కావాలి, నాకు ఈ వీక్ ఇమ్యూనిటీ కావాలి, 9th వీక్లోకి నేను వచ్చాను, నాకు ఇమ్యూనిటీ కావాలంటున్నాడు. అంత భయపడేవాడు విన్నర్ అవ్వడానికి అర్హత లేదు అని నా అభిప్రాయం. ఓకే సార్, మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ చేయండి. సో దాని తర్వాత ఇప్పుడు అక్కడ ఇమాన్యుల్ పైకి లేచి తనూజ పేరు చెప్తాడు. అయిపోయిన తర్వాత తనూజ, నీకు ఒక ఇంపార్టెంట్ డెసిషన్ చెప్పాలి నువ్వు. సో నీకు ఒక టాస్క్ ఇస్తున్నాను, నువ్వు 2 టీమ్స్గా మిగిలిన 8 మందిని డివైడ్ చేయండి అన్నప్పుడు రెడ్ టీం బ్లూ టీమ్గా, మామూలు కూడా కాదు, బ్లూ టీం నుంచి కళ్యాణ్, డెమోన్, రితు, సుమన్ అన్న పేరు చెప్పుద్ది. ఇటు పక్క నుంచి ఇద్దరు బంధాలు ఉంటాయి కదా, సో దివ్య అండ్ భరణి గారు అన్నా చెల్లెల బంధం, అమ్మ కొడుకుల బంధం క్లియర్గా ఇమాన్యుయల్ని ఎక్స్పోజ్ చేసింది ఈరోజు తనూజ. ఇమాన్యుయల్ అనేవాడు ఎంత మోసం చేస్తాడో, ఇమాన్యుయల్ అనేవాడు అమ్మ అనే ఎమోషన్ని వాడుకొని పాపం ప్రతిసారి సంజన గారిని పిచ్చి అలా చేస్తాడో పాపం ఆమెని. అండ్ ఇమాన్యుయల్ అనేవాడు సెల్ఫిష్గా గేమ్ ఆడుకుంటూ సంజన గారిని కేవలం ఆ కంటెంట్ కోసం మాత్రమే ఆ అమ్మ అనే ఎమోషన్ యూజ్ చేసుకుంటూ మమ్మీ అంటూ అలా చేస్తాడు తప్పితే నిజంగా అంత లేదు ఇమాన్యుయల్కి. సంజన గారు అంటే కేవలం కంటెంట్ కోసం మాత్రమే యూజ్ చేసుకుంటున్నాడు అని క్లియర్గా అర్థమైంది. ఈరోజు ఎక్స్పోజ్ చేసింది, లిటరల్లీ ఎక్స్పోజ్ చేసింది. ఇటు పక్క దివ్య భరణి గారి బాండ్ కూడా అంత పెద్ద బాండ్ ఏం కాదు, బొక్క, అది నార్మలే. సో కేవలం నా మీద కోపంతో, తనూజ మీద కోపంతో తప్పితే అది అక్కడ దివ్య గారికి భరణి గారికి అంత ర్యాపో లేదు, అంత బాండు లేదు. సో దివ్యకి భరణి గారితో అంత లేదు అని చెప్పి ఇంకొకసారి కూడా మళ్ళీ క్లియర్గా ఎక్స్పోజ్ చేసింది. 2 బాండ్స్ను అవి ఫేక్ బాండింగ్స్ అని ఎక్స్పోజ్ చేసింది అమ్మాయి. తెలియకుండా ఎక్స్పోజ్ చేసింది అంటే తెలిసే ఎక్స్పోజ్ చేసింది, తర్వాత బయటకు వచ్చి చెప్పుద్ది. సో ఇప్పుడు మాన్స్టర్ టాస్క్ అనమాట. ఇక్కడ మళ్ళీ ఇంకొక మాస్టర్ స్ట్రోక్, మళ్ళీ సెకండ్ మాస్టర్ స్ట్రోక్ రెడీగా పెట్టుకుని ఉంటుంది. బిగ్ బాస్ ఇస్తాడు అమ్మాయి చేతులకి, ఇంకొక కత్తి ఇస్తాడు. ఫస్ట్ అక్కడ లోపలికి ఇక్కడ 2 మాన్స్టర్ పెట్టుంటాం, 2 టీమ్స్లో నుంచి ఫస్ట్ ఎవరి లైట్ అయితే వెలుగుతుందో సో ఆ వెలిగిన వాళ్ళు మీ నలుగురిలోంచి ఒక లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన వాళ్ళు క్యాప్టెన్సీ నుంచి పక్కకి వెళ్ళిపోతారు. దాని తర్వాత లోపల ఒక లివర్ ఉంటుంది. సో ఏ కలర్ వైపు పుష్ చేస్తే ఆ కలర్ వాళ్ళలో నుంచి మళ్ళీ లోపలికి ఒకరు రావాలి. అలాగే లాస్ట్కి ఎవరైతే మిగులుతారో వాళ్ళే క్యాప్టెన్ అన్నట్టు చెప్తారు బిగ్ బాస్. సో ఫస్ట్ ఛాన్స్ సంచాలకి వేస్తారు బిగ్ బాస్. ఫస్ట్ ఛాన్స్ సంచాలకి ఇచ్చినప్పుడు ఇది మళ్ళీ మాస్టర్ స్ట్రోక్ రెడ్ టీం పేరు చెప్పుద్ది. అప్పుడే తీశారు. దాని తర్వాత టీమ్స్ని డివైడ్ చేసింది. సో ఇలా జరుగుతుందని అమ్మాయికి తెలియదు. బేసిక్గా టాస్కులు పెడతారేమో, సో వాళ్ళ నలుగురు అక్కడ ఉంటే పెద్దగా ఏముంటుంది. ఇటు పక్క కుర్రాళ్ళని గట్టిగా పెట్టి రితుని కూడా గట్టిగా పెట్టింది కాబట్టి సో నార్మల్గా అయితే బ్యాలెన్సింగ్గానే ఉంటుంది టాస్క్. నార్మల్గా అయితే బ్యాలెన్సింగ్గానే పెట్టినట్టు. ఎందుకంటే ఇటు పక్క డెమోను, కళ్యాణ్, అటు పక్క భరణి గారు, ఇమాన్యుయల్, రీతు, దివ్య, సుమనన్న, సంజన గారు నార్మల్గా బ్యాలెన్సింగ్గానే పెట్టింది అమ్మాయి. బట్ ఇలాంటి టాస్క్ వస్తుందని ఆ అమ్మాయి అనుకోలేదు. ఓకేనా, ఏ గ్రూప్కి ఆ గ్రూప్ వర్సెస్ ఈ గ్రూప్ ఆడినప్పుడు బ్యాలెన్సింగ్ అని పెట్టింది. బట్ ఇలాంటి టాస్క్ వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అమ్మాయి అదే అంటది. అసలు బుర్ర నార్మల్గా ఉన్నప్పుడు అరుస్తున్నప్పుడు ఏమో కానీ నార్మల్గా ఉన్నప్పుడు భలే పని చేస్తుంది బుర్ర. తెలియకుండా అమ్మాయి ఇట్లా పెట్టేశాను అంటే వాళ్ళు కొట్టుకుంటారని చెప్పి బంధాలు పెట్టాను, కానీ ఇలాంటి ఒక టాస్క్ వస్తారు నాకు తెలియదు అని చెప్పి ఆ అమ్మాయి అంటది. సో ఫస్ట్ రెడ్ టాస్క్ పేరు చెప్పినప్పుడు దివ్య గారు ఇమాన్యుయల్ పేరు చెప్పలేదు, భరణి గారు పేరు చెప్పలేదు. ఇమాన్యుయల్ పేరు ఎందుకు చెప్పలేదు? సో ఇమాన్యుయల్ యాక్చువల్గా పాపం ఆడుకుంటూ వస్తున్నాడు, కష్టపడుతూ వస్తున్నాడు, అందుకని ఇమాన్యుయల్ అంట. అరే ఆడుకుంటూ వస్తున్నాడు, కష్టపడుతూ వస్తున్నాడు కాబట్టి ఇమాన్యుయల్ 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. అక్కడ భరణి గారు ఒకసారి కూడా కెప్టెన్ కాల. అండ్ నెక్స్ట్ సంజన గారు ఒకసారి ఫస్ట్ టైం కెప్టెన్ అయ్యాడు, బట్ తన వల్ల కూడా కాదు. అక్కడ బకాల ఈ అమ్మాయి కాదు అనుకున్నప్పుడు ఇంకా నెక్స్ట్ ఎవరు అని ఆలోచించినప్పుడు భరణి గారికి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. సో భరణి గారికి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు సో అక్కడ హైయెస్ట్ ప్రాబిలిటీ ఎవరిది వచ్చింది? భరణి గారిది వచ్చింది కదా. సో భరణి గారికి ఛాన్స్ ఉంటుంది కదా ఇమాన్యుయల్ తీసేస్తే. అప్పుడు ఇమాన్యుయల్ పేరు చెప్పచ్చు కదా, చెప్పదు. సో సంజన గారి పేరు చెప్పుద్ది, సంజన గారు దివ్య పేరు చెప్తారు. అక్కడ మన భరణి గారు వచ్చేసరికి సంజన గారి పేరు చెప్తారు. ఇమాన్యుయల్ ఎవరొకరు పేరు చెప్పు ఇమాన్యుయల్ అంటే నేను ఎవరి పేరు చెప్పలేని పరిస్థితుల్లోనూ భరణి గారి పేరు చెప్తారు. విచిత్రంగా నేను భరణి గారిని అంటున్నానని.
ఎంత దరిద్రంలో ఉన్నాడంటే ఇమాన్యుల్. నేనేమంటానంటే నీకు అంత దమ్ము లేనప్పుడు, నీకు అంత ధైర్యం లేనప్పుడు, నీకు ఒక ప్రాపర్ స్టాండ్ తీసుకోవడానికి సత్తా లేనప్పుడు ఎందుకు ఇప్పుడు దివ్య నా కోసం సపోర్ట్ చేసింది, నువ్వు నా కోసం సపోర్ట్ చేసావు అంటాడేంది? దివ్య ఎన్నిసార్లు సపోర్ట్ చేసింది? ఒకసారి చేసింది, నువ్వు చేసావు, మళ్ళీ నీకు చేసింది, ఇంక చేసుకుంటూ ఉంటారు ఆ లూప్లో రితు అడిగినట్టు. సో ఇక్కడ భయం 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 అన్నమాట అది. సో పాపం సంజన గారు లిటరల్లీ ఇక్కడ ఇమాన్యుల్ ఎక్స్పోజ్ అయ్యాడు. అంటే అదొక ఫేక్ బాండింగ్, అమ్మ కొడుకు అనే బాండింగ్ ఒక ఫేక్ బాండింగ్. సో నార్మల్గా అందరూ మాట్లాడుతూ ఉంటారు, బట్ ఈయన అమ్మ అనే బాండ్ని కూడా అంత ఫేక్గా వాడుకున్నాడంటే ఇంతకన్నా నీచం ఉండదు. సో మంచి బాండ్, తల్లి అనేది ఒక జెన్యున్ బాండ్. వాళ్ళ అమ్మగారు వచ్చి వెళ్ళారు కదా, మరి అదే అదే అలాంటిదే మమ్మీ మమ్మీ అని పిలుస్తున్నాడు కదా. ఓహో ఇంగ్లీష్లో మమ్మీ అని పలిచాడు కాబట్టి వెన్నుపోటు పడవచ్చు. అదే అమ్మ అని పిలిస్తే మాత్రం మన అమ్మ, మమ్మీ అని పిలుస్తున్నాడు కాబట్టి మనం వెన్నుపోటు పడవచ్చు. ఆమెని అరే ఆమె కోసము ఈ 15 నిమిషాలు ఇచ్చాడంట, దాని గురించి చెప్తున్నాడు కొంచెమైనా. సో ఇవ్వకపోయింటే అప్పుడే ఎదవయ్యేవాడు. సో ఇప్పుడు ఎక్స్పోజ్ అయ్యాడు. దానికి ముందు ఇంకేం చేశాడు ఇమాన్యుల్? దానికి ముందు ఏదైతే ఆ టబ్బు టాస్క్ ఉందో ఆ టబ్బు టాస్క్ నుంచి తీసేశాడు. అక్కడ ఒక్కళ్ళే గెలుస్తారు. ఆ ఒక్కళ్ళు ఎవరు గెలుస్తారు అనేది లాస్ట్లో అందరికీ తెలుసు. అక్కడ తనుజ గెలుచుద్దని, తనుజాకి ఇమ్యూనిటీ వచ్చిద్దని, జస్ట్ అంతే. అక్కడ ఏం లేదు. అదే చెప్పేది కదా ఇమాన్యుల్, అక్కడ ఏం లేదు. సంజన గారికి చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఎందుకంటే ఒక్కలే విన్ అవ్వాలి లాస్ట్ వరకు ఉండి. సో ఆ ఒక్కళ్ళు తనుజానే అవుతారు, బరాబర్ అవుతారు, తనుజానే అవుతారు. ఆ విషయం తెలుసు. అయినా కానీ దాని గురించి మీరు తీసుకొస్తున్నారు. బొమ్మల టాస్క్లో నామినేషన్స్లో నుంచి అప్పుడే ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళొచ్చి, డేంజర్ జోన్లోకి వెళ్ళొచ్చి సేవ్ అయిన పర్సన్ ఆమె. టెడ్డీ టాస్క్ పెట్టినప్పుడు ఇమాన్యుల్ హెల్ప్ చేశాడా? చేయలేదు. తన టెడ్డీ పట్టుకోవడానికి, తన టెడ్డీ అంటే సంజన గారి టెడ్డీ ఇతను పట్టుకుంటే ఇతను టెడ్డీ సంజన గారు పట్టుకోవాల్సి వస్తుంది. అతను అప్పుడు టెడ్డీ బయట ఉంటే నామినేషన్స్లోకి రావాల్సి వస్తుంది అనే దమ్ము లేక, అంత కలేజా లేక, అంత ధైర్యం లేక సంజన గారి బొమ్మ పట్టుకోలేదు. నిజంగా సంజన గారికి అంత హెల్ప్ చేసే పని అయితే నామినేషన్స్ డేంజర్ జోన్లోకి వెళ్ళొచ్చింది. నామినేషన్స్లోకి వెళ్ళాలంటే నేను భయపడుతున్నాడు, నాకు ఇమ్యూనిటీ కావాలని అంటున్న ఇమాన్యుల్, ఆ మమ్మీ మమ్మీ అంటున్న ఇమాన్యుల్ నామినేషన్స్లోకి డేంజర్ జోన్లోకి వెళ్ళొచ్చిన ఆమెను బొమ్మ పట్టుకోవడానికి భయపడ్డాడు ఇమాన్యుల్. అది మొన్న తర్వాత రెబల్ స్టార్స్లో కనీసం కన్సిడరేషన్లో కూడా తీసుకురాలేదు. పక్కకి వెళ్ళి నేనేం చేయలేను మమ్మీ షుగర్ కోటింగ్ మాటలు మాట్లాడుతుంటారు. ఇది నేను మాట్లాడుతున్న మాటలు కాదు, సంజన గారు మాట్లాడిన మాట్లాడటం మామూలు కూడా కాదు. చెప్పుతో ఒకటే మాట్లాడారు సంజన గారు. ఒక మాట అంటారు, ఏమంటారంటే భలే కోపం వస్తుంది ఇమాన్యుల్ మీద. వర్స్ట్ గేమ్, అంత వర్స్ట్ గేమ్ ఆడతారు. ఆమెకు అంతలావన హెల్ప్ చేసి అంతలావన మంచిగా ఉంటుంటే బిడ్డ 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 అని ఎంత దారుణంగా దివ్యాని ఆమె ఉన్నప్పుడు ఇద్దరిలో నేను ఎవరిని సెలెక్ట్ చేయలేడా? అంటే నేను ఇద్దరికి విరుద్ధంగా వెళ్ళలేను కదమ్మా, ఇద్దరు నాకు సపోర్ట్ చేశారు. ఆమె లోపలికి వెళ్ళిపోద్ది ఇంకా కోపంతో. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వస్తుంటాడు, మమ్మీ నేను ఇద్దరికి విరుద్ధంగా వెళ్ళలేను కదా, నేను ఏం చేయగలను చెప్పు, ఇద్దరికి నేను చేయలేను కదా, అందుకని బర్నీ గారు చేశానంటే నేను ఇద్దరికి చేయలేదు కదా మమ్మీ అంటే అప్పుడు చెప్పుద్దామా. మామూలు డైలాగ్ కాదు అసలు. ఇంకా ఒక స్పూన్ నీళ్లు తీసుకుని దాంట్లో దూకేయచ్చు, అలాంటి డైలాగ్ ఒక మాట చెప్పుద్దామా. నాకు సపోర్ట్ చేయలేదు అంటే నువ్వు దివ్యాకి సపోర్ట్ చేసినట్టే అనేది. ఇది ఇమాన్యుల్ ఒరిజినల్ క్యారెక్టర్. ఇది ఇమాన్యుల్ అంటే. ఇంత వర్స్ట్ కంటెస్టెంట్ని నేను ఇప్పటి వరకు ఎప్పుడు చూడాల. వర్స్ట్ కంటెస్టెంట్. బంధాలని తనుజ వాడుకోవడం కాదు, ఎమోషన్స్ని ఇతను వాడుకుంటున్నాడు. అమ్మ అనే ఎమోషన్ని వాడుకొని ఆమెతోటి అలా ఉంటూ ఆమెను ప్రతిసారి వదిలేస్తా ఉన్నాడు, మధ్యలో వదిలేస్తున్నాడు. లేస్తే నేను ఒకప్పుడు నేను ఇప్పుడు దాకా సపోర్ట్ చేసుకుంటూ రాలేదా, ప్రతిసారి సపోర్ట్ చేసుకుంటూ రాలేదా, యాడొచ్చో ప్రతిసారి సపోర్ట్ చేసుకుంటా, ఒక్కసారి చెప్పు. ఆ ఒక్క టాస్క్లో తప్పితే యాడొచ్చో సపోర్ట్గా. బొమ్మల టాస్క్లో రాలేదు, నామినేషన్ డేంజర్ జోన్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడే తెలిసిపోయింది ఇమాన్యుల్ అంటే ఏంటనేది నాకు క్లారిటీగా. ఆ సంజన గారు కూడా అప్పుడే తెలిసింది. కాకపోతే టాస్కుల గురించి మాట్లాడడం ఎందుకులే అని చెప్పి ఆమె చూస్తా ఉంది. ఈరోజు గట్టిగా మొహం మీద అడిగింది. ఎందుకంటే అక్కడ దివ్య పేరు చెప్పారు, ఒక ఆయన సంజన గారి పేరు చెప్పాడు. సో దివ్య కూడా సంజన గారి పేరు చెప్పింది, సంజన గారు ఒకటి దివ్య పేరు చెప్పారు. అంటే అక్కడ సంజన గారికి 2 ఓట్లు వచ్చాయి, దివ్యకి 1 ఓటే వచ్చింది. ఇప్పుడు ఈయన బర్నీ గారికి వేస్తే ఇమాన్యుల్ ఎవరిని సపోర్ట్ చేసినట్టు? దివ్యాని సపోర్ట్ చేసినట్టే కదా. ఆమె అడుగుతున్నది, నువ్వు దివ్యాకి అయ్యి మేము చూసుకుంటాం తర్వాత నెక్స్ట్ రౌండ్కి అంటే మా ఇద్దరిలో మళ్ళీ ఒక డిబేట్ పెట్టుకుంటాం అంటుంటే నేను దివ్యాకి వేయలేనంట. దివ్యాకి వేసుంటే ఏమైంది, ఈక్వల్ అయ్యేది కదా. అది చెప్తున్నా కదా, ఇమాన్యుల్ ఆ తనూజాకి ఎట్లాంటి బొగడా సపోర్ట్ అయితే చేస్తుంటాడో, సపోర్ట్ చేయకపోయినా కానీ చేశారన్న భ్రమలు ఎలా అయితే పెడుతుంటాడో, తనూజ ఇక్కడ సంజన గారు కూడా అంతే. సపోర్ట్ చేయకపోయినా కానీ సపోర్ట్ చేశారన్న భ్రమలో పెడుతుంటాడు. ఒక్కసారి సపోర్ట్ చేసింది లేదు, జస్ట్ కేవలం వాడుకుంటున్నాడు అంతే ఆ ఎమోషన్స్ని అని నాకు అనిపిస్తుంది. వర్స్ట్ అని నాకు అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. సో దాని తర్వాత ఆమె లోపలికి వెళ్ళి ఆమెకి ఎంత కోపం ఉంటే సో కోపంతో తీసుకెళ్ళి మళ్ళీ రెడ్డి వైపు పుల్ చేస్తుంది. మామూలు కూడా కాదు, రెడ్డి వైపు పుల్ చేయగానే ఇంకా ఆబ్వియస్లీ ఇక్కడ 3 ఉంటారు.
ఇక్కడ ముగ్గురున్నప్పుడు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. భరణి గారు నాకు కావాలంటారు, ఇమాన్యుల్ నాకు కావాలంటారు, ఈ అమ్మాయి నాకు కావాలంటది. నేను నీ కోసం చేశాను కదా భరణి గారు అంటే, దివ్య నేను కూడా మీకోసం చేశాను మర్చిపోయారు అంటే, మనం వెనక్కి వెళ్ళి చూడండి, మీరు కూడా వెనక్కి వెళ్ళి చూడండి అనుకుంటారు. ఇమాన్యుల్ నాకు కూడా కావాలి, నా ఇమ్యూనిటీ కావాలి. ఇమ్యూనిటీ కోసమే భయం. భరణి గారికి ఏమంటే కెప్టెన్ అవ్వాలని, వీళ్ళిద్దరికి ఇమ్యూనిటీ ఎలిమినేట్ అయిపోతారని ఏమన్నా భయం కనిపిస్తుంది వీళ్ళ కళ్ళల్లో. సో ఎలిమినేట్ అయిపోతారన్న భయం ఉండే వాళ్ళకి మరి విన్నర్ రేస్లోకి ఎలా వెళ్తారో నాకైతే తెలియదు మళ్ళీ. సో అప్పుడు ఇంకా దివ్యాని ఓట్లు వేసుకున్నప్పుడు ఇంకా ఆబ్వియస్లీ దివ్య వైపే వెళ్తాయి. సో దివ్య ఓట్లు కూడా కాదు, ఇంకా మీరు చేసుకొని అంటది. మీరు ఏం ఇమాన్యుల్ గట్టిగా మాట్లాడచ్చు కదా, 2 సార్లు కెప్టెన్ అయ్యా కదా ఇమాన్యుల్, నేను ఒక్కసారి కెప్టెన్ అయ్యాను, ఆయన ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేదు, మీ ఇద్దరు చూసుకోండి, నువ్వు వెళ్ళి ఇమాన్యుల్ మీ ఇద్దరు ఉంటాము అని గట్టిగా ఒక పాయింట్ పెట్టచ్చు కదా. పెట్టదు ఎందుకంటే ఇమాన్యుల్తో అవసరం ఉంటుంది అది ఇది అని చెప్పి. సో తనూజకి అప్పుడే ఇమాన్యుల్ అగైనెస్ట్ ఉన్నాడు కదా. సో ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా అగైనెస్ట్గా వెళ్ళింది అనుకో ఇమాన్యుల్కి, మళ్ళీ ఇమాన్యుల్ తనూజ ఆడ కలిసిపోతారేమో అని చెప్పి సో ఆమె సాక్రిఫైస్ చేసుకుని వెళ్ళిపోయింది అనమాట. భరణి గారితో కూడా మళ్ళీ ఎందుకు గొడవ అయితే మళ్ళీ తనూజ గారితో ఆడ కలిసిపోతారు అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అనమాట. అది ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటంటే క్లియర్గా అర్థమైంది కదా అక్కడ. సో అది ఆ అమ్మాయి మైండ్ సెట్, ఓకేనా. సో అక్కడ లోపలికి వెళ్ళిపోద్ది. సో దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఇంకా బ్లూ వైపే పుల్ చేస్తారు. బేసికల్గా అమ్మాయి ఏం చేస్తుంది, మీరు అలా చేస్తారు, మేబీ దివ్య రెడ్ వైపే పుల్ చేసి వాళ్ళిద్దరిలో ఒకరి లోపలికి పంపించేదేమో. సో ఈ మళ్ళీ బ్లూ వైపు పుల్ చేస్తుంది. ఇక్కడ కూడా చూడాలా బిడ్డ. సో మళ్ళీ ఇక్కడ రెడ్ వైపు ఎక్కడ పుల్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మళ్ళీ బ్లూ వైపు పుల్ చేస్తుంది. అది సంజన గారు అంటే ఇమాన్యుల్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది సంజన గారు. అది ఇమాన్యుల్ అయితే వాడుకొని వదిలేసే రకం. ఇప్పుడు కళ్యాణ్ వీళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడినప్పుడు ఓటింగ్కి వెళ్తారు. సుమనన్న కళ్యాణ్ పేరు చెప్తారు, కళ్యాణ్ పేరు చెప్తారు, డెమోన్ పేరు చెప్తారు. సో రితు వచ్చి వాళ్ళిద్దరు ఎవరు వెళ్ళినా ఓకే అన్నప్పుడు సో ఆబ్వియస్లీ సుమనన్న పంపించకూడదు, ఖచ్చితంగా కళ్యాణ్ వెళ్ళడమే కరెక్ట్. ఎందుకంటే కళ్యాణ్ వెళ్తేనే వాళ్ళిద్దరిలో లోపలికి వెళ్తారు. కళ్యాణ్ వెళ్ళకపోతే సో నెక్స్ట్ మళ్ళీ సుమనన్న పంపించాల్సి వస్తుంది. ఎలా అయినా కానీ సో కళ్యాణ్ లోపలికి వెళ్తాడు. కళ్యాణ్ లోపలికి వెళ్ళినప్పుడు ఆడతాడండి ఆట, చెడు కూడా ఆడతాడు, మామూలుగా కూడా కాదు, నెక్స్ట్ లెవెల్ ఆడతాడు. అసలు అబ్బాయి వాళ్ళిద్దరు లాగుతుంటే ఒక రేంజ్లో కోపం వచ్చింది అబ్బాయికి. దివ్యాన్ని నెట్టిపాటు దొప్పుతాడు, అంటే ఒక పాయింట్లో ఇంక నెట్టేస్తాడు దివ్యాని. ఇంకా అమ్మాయి పైకి ఎక్కి మీదకి ఎక్కి దోస్తుంటే ఆ అమ్మాయితో సహా కిందకు దోస్తాడు, ఒక సైడ్కి పుల్ చేస్తాడు, ఒక్క ఊపులో పుల్ చేస్తాడు. అది వచ్చేసరికి రెడ్ వైపుకి వచ్చింది. సో రెడ్ వైపు అయితే దివ్య కింద పడిపోద్ది, దెబ్బలేం తగల మా అమ్మాయి మళ్ళీ పైకి లేచి కూర్చుంటుంది. కూర్చొని తర్వాత ఇప్పుడు భరణి గారు ఇమాన్యుల్ ఎవరు అని చెప్పి డెసిషన్ తీసుకోలేకపోతుంటారు వాళ్ళిద్దరు. సో ఇక్కడ ఈ అమ్మాయి వెళ్ళుద్ది తనూజ మధ్యలో. బిగ్ బాస్ వాళ్ళిద్దరు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. బిగ్ బాస్ ఎవరు పాయింట్స్ మీద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్ళి ఇంకో డెసిషన్ తీసుకోవచ్చా బిగ్ బాస్ కావాలంటే తనూజ చెప్పనంటది. ఇమాన్యుల్ బిగ్ బాస్ అంటాడు. ఇమాన్యుల్ ఈలంటికి వెళ్ళిపోతాడు లోపలికి. అసలు మామూలు కూడా కాదు, మాస్టర్ స్ట్రోకులు ఇచ్చింది ఆ అమ్మాయి. సో తనకి ఎవరైతే ఓటు వేసారో అగెనిస్ట్గా వాళ్ళందరినీ లోపలికి పంపిస్తూ ఉంది. మొత్తం ముగ్గురు వెళ్ళారు, ఇంకా భరణి గారు ఒక్కరే వెళ్ళారు. సో ఇంకా ఆబ్వియస్గా భరణి గారు లోపలికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే డెమోన్ లోపలికి వెళ్తే ఖచ్చితంగా భరణి గారు కూడా లోపలికి వెళ్ళిపోవాల్సిందే. ఆ రేంజ్లో ఆడతారు ఇమాన్యుల్. అక్కడ ఇమాన్యుల్ ఒక్కడే ఉంది, ఎందుకంటే ఇటు పక్క కళ్యాణ్ డెమోన్ లోపలికి వస్తే ఖచ్చితంగా అదే జరుగుద్ది. ఇక్కడ మళ్ళీ వచ్చి ఆబ్వియస్లీ ఇక్కడ వీళ్ళ ముగ్గురు ఉంటారు. వీళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు అక్కడ కళ్యాణ్ ఒక్కడే ఉంటాడు కాబట్టి ఇమాన్యుల్ కూడా వెళ్తారు కాబట్టి సో కళ్యాణ్ అప్పటికి చాలా అంటే చాలా ఫైట్ చేస్తాడు, చాలా గట్టిగా ఫైట్ చేస్తారు కళ్యాణ్, మామూలు కూడా కాదు. ఒక రేంజ్లో ఇక్కడ తనూజ ఇంకా వదిలే కళ్యాణ్ అర్థమైపోయింది, ఇంకా ఆపేసి ఈ సరికి నెక్స్ట్ సారి చూసుకుందాం, ఇప్పుడు వదిలేసే అని చెప్పి సో కళ్యాణ్ అంటది. ఈ లోపల దివ్య చూస్తావునండి ఏం చేస్తాను, రెడ్ టీంనే కెప్టెన్ చేస్తా, రెడ్ టీంలోనే కెప్టెన్ చేస్తా అని అంటుంది. అక్కడ ఒక్క భరణి గారు మాత్రమే ఉన్నారు. అబ్బో మామూలుగా లేదనమాట. ఇమాన్యుల్ ఇంక తప్పదు కదా, వాళ్ళ టీం వాళ్ళని కెప్టెన్ చేసుకోవాలి కదా. సో చాలా గట్టిగా ట్రై చేస్తుంటాడు, వర్కౌట్ అవ్వదు అనమాట. పాపం కళ్యాణ్ చాలా గట్టిగా కష్టపడతాడు. బ్లూ టీం నుంచి ఒకళ్ళు వెళ్ళాలి. సో అక్కడ బ్లూ టీం నుంచి ఒకళ్ళు వెళ్ళాలన్నప్పుడు రితు ఆ అమ్మాయి కెప్టెన్ అవ్వాలనుకున్నప్పుడు ఆ అమ్మాయి సెల్ఫిష్గానే ఆలోచించుద్ది. సో డెమోన్ని వెళ్ళమంటది, ఎందుకంటే డెమోను కళ్యాణ్ కలిస్తే మాత్రమే ఆ లివర్ని రెడ్ వైపు పుల్ చేయగలుగుతారు, లేకుంటే రెడ్ వైపు పుల్ చేయడం చాలా కష్టం. సుమనన్న వెళ్తే సుమనన్న కళ్యాణ్కి అంత సపోర్ట్ ఇవ్వలేడు. సో అంత సపోర్ట్ ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా అది మళ్ళీ బ్లూ వైపే వస్తే మళ్ళీ డెమోను రితులోంచి ఒకరు వెళ్ళాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఒకరు వెళ్ళాల్సి వస్తుంది, ఓకేనా. అందుకని చెప్పి ఋతు డెమోనే వెళ్ళమంటుంది. మధ్యలో కళ్యాణ్ ఎందుకో అక్కడ కళ్యాణ్ తను నాపి, కళ్యాణ్ వర్షన్ ఏంటంటే కళ్యాణ్ సుమనన్న నాపి డెమోని రమ్మంటాడు. డెమో నువ్వురా అంటాడు. ఎందుకు అంటే ఇక్కడ కళ్యాణ్ వర్షన్ ఏంటంటే సేమ్ ఇంత చెప్పినట్టే సుమనన్నను పంపిస్తే అది మళ్ళీ బ్లూ వైపే వెళ్ళుద్ది. సో అప్పుడు ఋతువా డెమో అన్నప్పుడు డెమోని లోపలికి వస్తాడు. సో అప్పుడు మళ్ళీ ఇంకా డెమోను వీళ్ళందరికీ ఇంకా అయిపోద్ది. అప్పుడు వాళ్ళిద్దరు ఉంటారు. మేబీ వాళ్ళిద్దరిలో ఎవరైనా కెప్టెన్ అయితే అసలు న్యూ కెప్టెన్ అవుతారు కాబట్టి అన్న థాట్లో కళ్యాణ్ ఉండొచ్చు. తెలియకుండానే భరణి గారికి సపోర్ట్ చేసి ఉండొచ్చు కళ్యాణ్.
ఎందుకంటే కళ్యాణ్కి డెమోనికి అక్కడ పడట్లేదు కాబట్టి. సో సుమన్ అన్న లోపలికి వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఇటే వచ్చి ఎంత కష్టపడ్డా కానీ ఇటే వచ్చింది అది బ్లూ వైపే. అప్పుడు వాళ్ళిద్దరు కొత్తలో ఇద్దరు కెప్టెన్స్లో ఎవరైనా కొత్త వాళ్ళు కెప్టెన్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి సో 2 సైడ్లు మేబీ అబ్బాయి ఆలోచించి ఉండొచ్చు. సో ఒక పక్క ఇంకా లేదు డెమోని నేను వెళ్తానంటే రితు ఆగంటది. అప్పుడు డెమోనికి ట్రిగ్గర్ అయితే ఆ అబ్బాయి చెప్పమంటే నువ్వు ఆగేది నువ్వు వెళ్ళు కావాలంటే అంటే సో ఇంకా డెమోనే వెళ్తావు లోపలికి. రితు వేసిన ప్లాన్ పర్ఫెక్ట్ ప్లాన్. రితు గెలవాలి అంటే నిలబడాలి అంటే డెమోనే లోపలికి వెళ్ళాలి. ఇంకా డెమోను కళ్యాణ్ ఇటు పక్క వీళ్ళ ముగ్గురు ఇమాన్యుల్ సంజన గారు అండ్ నెక్స్ట్ దివ్య మామూలు కూడా కాదు అసలు ఒక రేంజ్లో పడతారు. ఒక రేంజ్లో పట్టిన తర్వాత ఫైనల్గా అది మళ్ళీ రెడ్ వైపే వచ్చింది. ఆబ్వియస్లీ లోపలికి ధరణి గారు వెళ్తారు. రెడ్ టీం స్మాష్ అవుతుంది. ఇంకా వీళ్ళిద్దరిలో కెప్టెన్సీ టాస్క్ పెడతారు. సో ఆ కెప్టెన్సీ టాస్క్ ఎపిసోడ్లో చూపెట్టలేదు. సో మనం అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం మళ్ళీ. ఇదన్నమాట ఓవరాల్గా ఎపిసోడ్ రివ్యూ. నాకైతే ఇమాన్యుల్ చాలా వరస్ట్ అనిపించాడు. తనూజ మాస్టర్ స్ట్రోక్స్ చాలా బాగున్నాయి కానీ బట్ తనూజ వర్సెస్ దివ్యాలో కూడా ఇద్దరు కొంచెం వర్స్ట్గానే బిహేవ్ చేశారు. సో ఒక ఎక్స్టెంట్కి వెళ్ళారు ఇద్దరు కూడా. ఆ అమ్మాయి ఇన్స్టిగేట్ చేసినప్పుడు ఈ అమ్మాయి కంట్రోల్ అవ్వకుండా సో ఈ అమ్మాయి కూడా రెచ్చిపోయింది. బికాస్ ఆఫ్ అక్కడ దివ్యానే కాబట్టి, దివ్యాకి అంత సీన్ లేదు కాబట్టి సో ఏంది ఫేర్వెల్ పార్టీ లాగా ఇద్దామని చెప్పి ఈ అమ్మాయి అనుకుంది. సో ఫైనల్ టచ్ ఇచ్చేసి బయటకు వెళ్దామని చెప్పి దివ్య కూడా అనుకుంది అనమాట. సో ఓవరాల్గా ఇది నాకు అనిపించింది. మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.